తో నిండిపోయింది. వీళ్ళందరూ కూడా వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇంకా చాలా మంది కార్యకర్తలందరూ కూడా రానటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో కార్యకర్తలు కూడా ఈ పార్టీలో రాబోతున్నారు. అయితే ఇవాళ రోజు మాత్రం వేల సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా వస్తారు. ఇక్కడ విపిఆర్ కన్వర్షన్ సెంటర్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి చేరికల సందర్భంగా విచ్చేతనకు నమస్కారాలు. ఇక్కడ ప్రతి ఒక్కరూ వేల సంఖ్యలో వేమిరెడ్డి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో వేల సంఖ్యలో ప్రభుత్వ సునామీ లాగా అందరూ టీడీపీ ప్రభుత్వంలో చేరుతున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వ అరాచకాలను తట్టుకోలేక అందరూ టీడీపీ పార్టీలోకి చేరుతున్నారు. అదే కాకుండా మహిళలు ముఖ్యంగా మాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితేనే మా మహిళలకు ముందంజలో ఉంటుందనే ధ్యేయంతో ప్రతి ఒక్క మహిళ కూడా ముందుండి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికే విధంగా తెలియజేస్తున్నాము. ఉదయం 9 గంటల నుంచే మొత్తం కూడా 9 గంటల నుంచే ఇక్కడంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి చాలా రోజులుగా మీరు టీడీపీలో ఉన్నారు. ఈ రోజు పెద్దలు రాజ్యసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. దయచేసి ఎవరు బాటిల్స్ విసిరేకండి, మీరు కూర్చోవాలి. దయచేసి గ్యాలరీ ఉన్న వాళ్ళు కూర్చోవాలి. దయచేసి ఎన్ని ఒకరు కూర్చోండి, దయచేసి స్టేజ్ మీద వాళ్ళు కూర్చోండి దయచేసి. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అబ్దుల్ అజీజ్ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అజీజ్ గారు.